జీవితంలో దరిద్రం అనేది మనిషిని ఎంతలా వేధిస్తుందో ఆ కష్టం అనుభవించిన వారికే తెలుస్తుంది. కడుపు నిండా ఆకలి ఉన్నా చేతిలో చిల్లి కవ్వలేక కంటి నిండా కన్నీళ్లతో బతికే పేదవారి కష్టం వర్ణనాతీతం. ఈ కథలో రాముడు కూడా అలాంటివాడే. అతని చేతిలో అద్భుతమైన వంట నైపుణ్యం ఉంది. అతను వండితే అమృతాన్నైనా మరిపించగలడు. కానీ ఏం లాభం? చేయడానికి పని దొరకక, సొంతంగా హోటల్ పెట్టడానికి చేతిలో పెట్టుబడి లేక అతని కుటుంబం రోజులు గడుస్తున్నా ఆకలితో నలిగిపోతోంది. ఆ ఆకలి చీకట్ల నుండి పుట్టిన ఒక సరికొత్త ఆలోచనే ఈ చెట్టు మీద పేదవారి హోటల్. పల్లెటూరి వీధిలో ఒక చిన్న పాత ఇల్లు. ఇంటి ముందు రాముడు దిగులుగా అరుగుమీద కూర్చుని ఉంటాడు. సీత లోపలి నుండి ఖాళీ తపేలా పట్టుకుని బయటకు వస్తుంది. రాముడు చేతిలో ఒక పాత గరిటె పట్టుకుని చూస్తూ ఉంటాడు. ఏమండి, అలా పొద్దున్నే లేచి గరిటె పట్టుకుని దిగులుగా కూర్చుంటే ఏం లాభం? మన దగ్గరున్న కొద్దిపాటి సొమ్ముతో ఊరి మధ్యలో ఒక చిన్న తాటిపాక వేసి హోటల్ పెడదామననుకున్నాం కదా. మరి దానికి కావలసిన ఏర్పాట్లు చూశారా? ఏమో సీత, నాకైతే ఏమీ పాలుపోవడం లేదు. నా చేతి వంట తింటే ఊర్లో వాళ్లంతా వేలు చప్పడిస్తారు. ఆ నమ్మకంతోనే హోటల్ పెడదాం అనుకున్నా. కాని ఊరి మధ్యలో ఒక్క గజం స్థలం కావాలన్నా ప్రెసిడెంట్ భూపతి గారి దగ్గరికే వెళ్ళాలి. ఊర్లో ఖాళీగా ఉన్న స్థలాలన్నీ ఆయనవే. అయితే వెళ్ళి ఆ భూపతి గారిని ఒక చిన్న స్థలం అద్దెకివ్వమని అడగొచ్చు కదా. మనం నెల నెల కరెక్ట్గా అద్దె కడతామని చెప్దాం. నిన్ననే వెళ్ళాను సీత. ఆ భూపతిగారు అసలు మనుషులే కాదు. హోటల్ పెట్టడానికి నా స్థలం ఇస్తే నెలకు 500 రూపాయల అద్దె కట్టాలి, పైగా 1000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి అన్నారు. మన దగ్గరంత డబ్బు ఎక్కరుంది చెప్పు? 500 రూపాయల అద్దెనా? అంత ఇస్తే మనకు మిగిలేది ఏముంటుంది? కాని స్థలం లేదని మనం ఊరుకుంటే మన కడుపు నిండేదెలా? దేవుడా, మాకొక చిన్న దారి చూపించు. ఉదయం 11 గంటలు. ఊరి రచ్చబండ దగ్గర ప్రెసిడెంట్ భూపతి పెద్ద కుర్చీలో కూర్చునుంటాడు. పక్కన ఒక నౌకరు గొడుగు పట్టుకునుంటాడు. రాముడు, సీత ఇద్దరూ చేతులు కట్టుకుని భూపతి ముందు నిలబడతారు. ఏంట్రా రాముడు, నీ పెళ్ళాన్ని కూడా పిలుచుకొచ్చావు? నిన్ననే చెప్పాను కదా, నా స్థలంలో హోటల్ పెట్టాలంటే డబ్బులు ముందే పెట్టాలి. ఆ డబ్బు తీసుకొచ్చావా? అయ్యా ప్రెసిడెంట్ గారు, మేం చాలా పేదవాళ్లమయ్యా. మా దగ్గర అంత అడ్వాన్స్ డబ్బు లేదు. ప్రస్తుతానికి ఒక 100 రూపాయలు ఇస్తాము. మిగతా డబ్బులు హోటల్ నడిచాక కట్టేస్తాము. దయచేసి ఒక చిన్న స్థలం ఇవ్వండి అయ్యా. 100 రూపాయల? నా స్థలం ఏమైనా ధర్మసత్రం అనుకున్నావా? డబ్బు లేని వాళ్లకు ఊరి మధ్యలో వ్యాపారాలు చేసే హక్కు లేదు. పోయి కూలి పని చేసుకోండి. అయ్యా ప్రెసిడెంట్ గారు, కష్టపడి బతుకుదాం అనుకునే వాళ్లను అలా అవమానించకండి. మా ఆయన చేతి వంట తింటే మీరే మెచ్చుకుంటారు. ఒక అవకాశం ఇవ్వండి. ఎక్కువ మాట్లాడుకు సీతమ్మ. డబ్బు లేకపోతే నా భూమి మీద ఒక్క అడుగు కూడా పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ మీలో అంత పట్టుదలే ఉంటే అద్దె కట్టి హోటల్ పెట్టుకోండి. చూసావా సీత, డబ్బు లేనందుక ప్రెసిడెంట్ మనల్ని అందరి ముందు ఎంత మాటన్నారో? నా ప్రాణం పోయినంత పనైంది. ఆ దేవుడు మనకు వంట చేసే మంచి గుణం ఇచ్చాడు. 4 రకాల రుచులు తెలిసిన నాలుక ఇచ్చాడు. కాని నిలబడ్డానికి ఒక గజం నేల కూడా ఇవ్వలేదు. మన ఆశలు తీరవు సీత. ఇక మన హోటల్ కలకలే. మనం కూలి పనులకే జీవితాంతం మగ్గిపోవాలి. అంతలో చెట్టు మీద నుండి ఒక ఆకు కింద పడింది. సీతమ్మ తల పైకి ఎత్తి చూసింది. ఏమండి, ఒక్క నిమిషం ఏడవడం ఆపి మీ కన్నీళ్లు తుడుచుకుని పైకి చూడండి. ఆ భూపతిగారేమన్నారు? నా భూమి మీద అడుగు పెట్టడానికి వీల్లేదు, నా నేల మీద వ్యాపారం చేయడానికి వీల్లేదు అన్నారు కదా. అవును సీత, అదే కదా అన్నాడు. భూమి ఆయందే, ఊరంతా ఆయందే. అందులో కొత్తేముంది? ఇప్పుడు మనం దాన్ని మార్చలేం కదా. భూమి ఆయనది కావచ్చు, కాని ఈ ఆకాశం, ఈ పెద్ద మర్రి చెట్టు కొమ్మలు ఆయనవి కావు కదా. ఈ మర్రి చెట్టు కొమ్మలు ఎంత బలంగా, ఎంత విశాలంగా ఉన్నాయో చూడండి. ఒక పెద్ద ఇల్లు పట్టేంత స్థలంపైనే ఉంది. మనం భూమి మీద కాకుండా ఈ చెట్టుపైన, ఆ గట్టి కొమ్మల మధ్యలో వెదురు కర్రలు, తాటి ఆకులతో ఒక చక్కని వేదికలాంటి ఇల్లు కట్టి
చెట్టు మీద హోటల్ పెడితే ఎలా ఉంటుంది? ఏంటి, చెట్టు మీద హోటలా? నీకేమైనా పిచ్చి పట్టిందా సీత? ఎండదెబ్బ తగిలిందా ఏంటి? ఎక్కడైనా లోకంలో చెట్టు మీద హోటల్ పెడతారా? జనాలు ఇడ్లీలు, వడలు, దోశలు తినడానికి చెట్టెక్కుతారా ఏంటి? కోతులెక్కినట్టు జనాలు ఎందుకెక్కుతారు? నవ్వుల పాలు కాకపోతేను? ఎందుకెక్కరండి? లోకంలో అందరూ ఒకేలా వ్యాపారం చేస్తారు. కాని మనం విభిన్నంగా, కొత్తగా చేస్తే జనాలు ఖచ్చితంగా వస్తారు. ఈ రోజుల్లో కొత్తదనం ఉంటేనే జనాలు ఇష్టపడతారు. మనం చెట్టు ఎక్కడానికి భయం లేకుండా చక్కని వెదురు మెట్లు, పైకి బరువైన సామాన్లు, నీళ్ల బకెట్లు లాగడానికి తాళ్లతో ఒక కప్పి ఏర్పాటు చేద్దాం. మన వంట రుచి బాగుంటే జనాలు ఎంత దూరమైనా, ఎంత ఎత్తుకైనా వెతుక్కుంటూ వస్తారు. ఈ చెట్టే మనకు దిక్కు. సీతా, నీ ఆలోచన నిజంగా అద్భుతం. నా తల తిరిగే ఉపాయం చెప్పావు. భూమి మీద స్థలం లేకపోతేనేం, ఈ విశాలమైన ఆకాశంలో చెట్టుపైనే మన హోటల్ సామ్రాజ్యం పెడదాం. ఎవడూ మనల్ని ఇక్కడి నుంచి పొమ్మన్లేడు. ఇప్పుడే వెళ్ళి అడవి నుంచి వెదురు కర్రలు సేకరిద్దాం. మరుసటి రోజు ఉదయం మర్రి చెట్టు పైన రాముడు, సీత నిలబడి వెదురు కర్రలు, తాళ్లతో ఒక గట్టి వేదిక నిర్మిస్తూ ఉంటారు. కింద పాలకావడి మోస్తూ వెళ్తున్న సుబ్బడు కావడి పక్కన పెట్టి ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి పైకి చూస్తూ ఉంటాడు. హోయ్ రాముడు, ఏంటిది పైనేదో చేస్తున్నారు? పక్షుల్లాగా చెట్టు మీద గూడు కడుతున్నారు? ఊరి ప్రెసిడెంట్తో గొడవపడి ఊరు వదిలేసి అడవికి వెళ్ళి కాపురం ఉంటున్నారా ఏంటి? లేదు సుబ్బడు, మాకు ఆ భూపతిగారు ఊర్లో చిన్న స్థలం కూడా ఇవ్వలేదు కదా. పైగా అవమానించి పంపించేశారు. అందుకే నా పెళ్ళాన్ సీత ఉపాయంతో ఈ చెట్టుపైనే ఒక చిన్న హోటల్ నిర్మిస్తున్నాం. రేపటి నుండి ఇక్కడే చల్లటి గాలిలో వేడివేడి ఇడ్లీలు, గారెలు, దిబ్బరొట్టెలు అన్నీ దొరుకుతాయి. అబ్బబ్బబ్బా, ఎంత మంచి ఆలోచన రాముడు! మీ వంట రుచి గురించి ఈ ఊరే కాదు, పక్క ఊర్ల వాళ్ళక్కూడా తెలుసు. స్థలం లేకపోతే చెట్టుపైన పెట్టడం నిజంగా మామూలు విషయం కాదు. ఇదొక పెద్ద వింత. సీతక్క, మీరిద్దరే కష్టపడితే ఆలస్యమవుతుంది. మీకు సహాయంగా నేను ఇప్పుడే వెళ్ళి అడవి నుండి కొన్ని గట్టి వెదురు బొంగులు, బలమైన తాటి ఆకులు తీసుకొస్తాను. ఈ హోటల్ త్వరగా తయారవటానికి నా వంతు సహాయం నేను చేస్తా. నాకు పైసలు వద్దు. రోజు పొద్దున్నే ఒక ప్లేట్ ఇడ్లీ ఇస్తే చాలు. ముగ్గురు కలిసి పగలు రాత్రి కష్టపడి 2 రోజుల్లో చెట్టుపైన తాటి ఆకులతో అందమైన పాక, కస్టమర్లు కూర్చోవడానికి చిన్న వెదురు బల్లలు, పైకి ఎక్కడానికి చక్కని బలమైన వెదురు మెట్లు తయారు చేస్తారు. హోటల్ అద్భుతంగా సిద్ధమవుతుంది. ఉదయం 7 గంటలు. మర్రి చెట్టు పైనుండి కట్టెల పొయ్యి పొగలు వస్తూ ఉంటాయి. రాముడు పెద్ద ఇత్తడి తపేలాలో ఇడ్లీలు వండుతుంటాడు. సీత రోట్లో చట్నీలు గుమగుమలాడేలా నూరుతుంటుంది. చెట్టు కింద చెట్టుపై పేదవాడి హోటల్ అని ఒక పాత చెక్క పలక మీద బొగ్గుతో రాసి వేలాడదీసి ఉంటుంది. సుబ్బడు ఊరి జనాలందర్నీ వెంటబెట్టుకుని వస్తాడు. రండి బాబూ, రండి. వింతలకెల్లా వింత. మన ఊరు చరిత్రలోనే ఎన్నడూ చూడని వింత. చెరువుగట్టు మర్రి చెట్టుపైన పేదవారి హోటల్ ప్రారంభమైంది. చల్లటి ప్రకృతి గాలిలో పక్షుల కిలకిల రావాల మధ్య చెట్టు కొమ్మల్లో కూర్చుని రాముడు చేతి వేడివేడి ఇడ్లీలు, కరకరలాడే గారెలు తినండి. రండి బాబూ, రండి. ఒరేయ్, నిజంగానే చెట్టు మీద హోటల్ పెట్టారా? నేనేదో సుబ్బడు అబద్ధం చెప్తున్నాడు అనుకున్నా. చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో. ఆ మెట్లు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. పదండి, ఎక్కి చూద్దాం. పడిపోం కదా. పడిపోవడమేంటి తాత? నేను ఎంతో గట్టిగా కట్టాను. ధైర్యంగా ఎక్కండి. జనాలంతా ఒకరి వెనుక ఒకరు ఆసక్తిగా వెదురుమెట్లు ఎక్కి చెట్టుపైకి వెళ్తారు. అక్కడ చల్లటి గాలి వీస్తుంటుంది. కొమ్మల మధ్య కూర్చుని ప్రకృతిని చూస్తూ ఉంటే అందరికీ ఎంతో సంతోషం వేస్తుంది. రాముడు విస్తరాకుల్లో వేడివేడి ఇడ్లీలు, నెయ్యి గారెలు వడ్డిస్తుంటాడు. హబ్బా రాముడు, ఈ చల్లటి గాలిలో చెట్టు మీద పక్షిలాగా కూర్చుని తింటుంటే ఏదో స్వర్గంలో ఉన్నట్టు ఉందిరా. ఎంత హాయిగా ఉందో. పైగా నీ చట్నీ, సాంబార్ రుచి అద్భుతం. ఈ రుచి ఊర్లో ఎక్కడా దొరకదు. రోజూ మేము పొలం పనులకు వెళ్ళేటప్పుడు ఇక్కడికే వస్తాం.
సంతోషంగా అందరికీ మట్టి గ్లాసుల్లో చల్లటి చెరువునీళ్ళు ఇస్తూ, అందరికీ ధన్యవాదాలయ్యా. మీలాంటి పెద్దల ఆదరణే మాకు బలం. రోజు ఇలాగే రండి. మధ్యాహ్నానికల్లా రాముడు వండిన వంటలన్నీ పూర్తిగా ఖాళీ అయిపోతాయి. తాము అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు రావడం, డబ్బులు రావడం చూసి రాముడు సీత కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకుంటారు. 4 రోజుల తర్వాత ఉదయం 9 గంటలు. ఊరంతా చెట్టు మీద హోటల్ గురించే వింతగా మాట్లాడుకుంటున్నారు. భూపతి తన కిరాణా కొట్టు దగ్గర నిలబడి ముఖం ముడుచుకుని ఉంటాడు. అటుగా వెళ్తున్న సుబ్బడిని పిలుస్తాడు. ఏయ్ సుబ్బడు, ఇట్రా. ఏంటి ఊర్లో చూస్తే అందరూ చేతుల్లో గిన్నెలు పట్టుకుని ఆ చెరువు గట్టు మర్రి చెట్టు వైపు పడిగెడుతున్నారు? నా ఆధీనంలో ఉన్న హోటల్లో ఈరోజు ఒక్కడు కూడా టీ తాగటానికి కానీ బజ్జీ తినడానికి కానీ రాలేదు. ఏమైందందరికీ? ఆ చెట్టు కింద ఏమైనా నిధులు దొరుకుతున్నాయా ఏంటి? అయ్యో ప్రెసిడెంట్ గారు, మీకింకా విషయం తెలీదా? మీరు స్థలం ఇవ్వనని, డబ్బు లేదని తరిమేసిన రాముడు, సీత ఉన్నారు కదా, వాళ్ళు ఆ మర్రి చెట్టు పైన హోటల్ పెట్టారు. అక్కడ వంట రుచి చూడ్డానికి మన ఊరు జనాలే కాదు, చుట్టుపక్కల 3 ఊర్ల నుండి కూడా జనాలు ఎడ్ల బండ్ల మీద వస్తున్నారు. అక్కడ కూర్చుని తింటే చాలా హాయిగా ఉంటుందంట ప్రెసిడెంట్ గారు. ఏంటి, చెట్టు మీద హోటలా? నా మాట దాటి నన్ను కాదని వాడు హోటల్ పెట్టి అంత సంపాదిస్తున్నాడా? జనాలు చెట్టెక్కుతున్నారా? నేనే స్వయంగా వెళ్ళి చూస్తాను. వాడు నాకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నాడా? ఈ ఊరికి ప్రెసిడెంట్ని నేను. భూపతి తన నౌకర్తో కలిసి చెరువు గట్టుకు వస్తాడు. అక్కడ చెట్టు కింద జనాల రద్దీ, ఎడ్లబండ్లు చూసి ఆశ్చర్యపోతాడు. తట్టుకోలేక కోపంగా వెదురుమెట్ల చకచకా ఎక్కి చెట్టుపైకి వెళ్తాడు. ప్రెసిడెంట్ రావడం చూసి తింటున్న జనాలంతా భయంతో పక్కకు తప్పుకుంటారు. రండి రండి ప్రెసిడెంట్ గారు, మీరా? కూర్చోండయ్యా. ఏంట్రా రాముడు, నా కళ్ళు గప్పి నాకు తెలియకుండా ఇక్కడ ఇంత సామ్రాజ్యం పెట్టావా? ఈ మర్రి చెట్టు మా ఊరి భూమి పరిధిలో ఉంది కాబట్టి దీనికి కూడా నువ్వు నాకు ప్రతి నెల పన్ను కట్టాలి. లేదంటే ఇప్పుడే దీన్ని కూల్చేయిస్తా. ప్రెసిడెంట్ గారు, మీరు ఆ రోజు అన్న మాటలు అప్పుడే మర్చిపోయారా? నా భూమి మీద ఒక్క అడుగు కూడా పెట్టొద్దు అన్నారు. మేము మీ భూమి మీద అడుగు పెట్టలేదయ్యా. గాల్లో చెట్టుపైన ఉన్నాం. ఈ చెట్టు ప్రకృతి ప్రసాదించింది. దీనిపై ఎవరికీ సొంత హక్కు ఉండదు. అయినా మీరు మా హోటల్కి రావడం మా అదృష్టం. కోపాలు పక్కన పెట్టి మా ఆయన ఇప్పుడే చేసిన వేడి వేడి నెయ్యి గారెలు తిని రుచి ఎలా ఉందో చెప్పండి. సీత ఒక పచ్చటి విస్తరాకులో 4 పొగలు గక్కుతున్న వేడివేడి గారెలు, అల్లం చట్నీ, కారపొడి భూపతి ముందు ఉన్న వెదురుబల్ల మీద పెడుతుంది. భూపతి కోపంగా చూస్తూ చుట్టూ ఉన్న జనాలు చూస్తున్నారని గడుసుగా ఒక గారె ముక్క విరిచి చట్నీలో ముంచి నోట్లో పెట్టుకుంటాడు. గారె నోట్లో పెట్టగానే అతని కళ్ళు ఒక్కసారిగా పెద్దవవుతాయి. ముఖంలోని కోపమంతా మాయమై ఆనందం వచ్చేస్తుంది. అబ్బా అబ్బా అబ్బా, నా జీవితంలో ఈ 60 ఏళ్ల వయసులో ఇలాంటి గారె నేను ఎక్కడా తినలేదురా రాముడు. ఎంత రుచి! పైన కరకరలాడుతూ క్రిస్పీగా ఉంది, లోపల చూస్తే దూదిలాగా మెత్తగా ఉంది. ఈ అల్లం చట్నీ అయితే అమృతంలాగా ఉందిరా. నా హోటల్ వాడు దీని ముందు అస్సలు పనికిరాడు. చూసారా ప్రెసిడెంట్ గారు, నేను ముందే చెప్పాను కదా, రాముడు చేతి వంట అంటే సామాన్యమైనది కాదు. దానికి స్థలంతో పనిలేదు, కేవలం ప్రతిభ ఉంటే చాలు. రాముడు, సీత, నన్ను క్షమించండిరా. డబ్బు గర్వంతో, ఆస్తి మదంతో మీ నైపుణ్యాన్ని చాలా తక్కువ అంచనా వేశాను. మిమ్మల్ని రచ్చబండ దగ్గర అవమానించి చాలా పెద్ద తప్పు చేశాను. కానీ మీ సమయస్ఫూర్తి, మీ కష్టం, ఈ సీత తెలివితేటలు నన్ను ఓడించాయి. మీ ప్రతిభ గెలిచింది. భూమి మీద స్థలం లేకపోతే చెట్టు మీద హోటల్ పెట్టాలనే మీ ఆలోచన నిజంగా అద్భుతం. అయ్యో, అంత మాట అనకండి ప్రెసిడెంట్ గారు, మీరు పెద్దవారు. మీరు ఆ రోజు మీ స్థలం ఇవ్వనని మమ్మల్ని తరిమేయబట్టే కదా మాకు ఈ కొత్త ఆలోచన వచ్చింది. లేదంటే మేము కూడా అందరిలాగే ఆ చిన్న పాకలోనే మిగిలిపోయేవాళ్ళం. ఇదంతా మా సీత తెలివితేటలే అయ్యా.
ఇదిగో రాముడు, నేను తిన్న గారెల ధర కాదిది. మీ సమయస్ఫూర్తికి, మీ కష్టానికి నా వంతుగా ఇస్తున్న చిన్న బహుమతి. ఇకపై మీ హోటల్కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఈ చెట్టు జోలికి ఎవడైనా వస్తే నేను చూసుకుంటా. అంతేకాదు, రేపటి నుండి మా ఇంటికి కూడా పొద్దున్నే ఇక్కడ్నుండే టిఫిన్ రావాలి. ఏం సీత, పంపిస్తావు కదా? అలాగే ప్రెసిడెంట్ గారు, సుబ్బడి చేత తప్పకుండా మీ ఇంటికి వేడి వేడి టిఫిన్ పంపిస్తాం. చుట్టూ ఉన్న ఊరి జనాలంతా గట్టిగా చప్పట్లు కొడతారు. రాముడు, సీత ఒకరినొకరు చూసుకుని కళ్ళల్లో ఆనందంతో సంతోషంగా నవ్వుకుంటారు. సుబ్బడు తన కావడి పట్టుకుని గర్వంగా నిలబడతారు. చెట్టు మీద పేదవారి హోటల్. పక్షుల కిలకిలరావాల మధ్య ప్రకృతి చల్లని గాలిలో విజయవంతంగా సాగుతుండగా కథ సుఖాంతమవుతుంది. మన ముందున్న దారి మూసుకుపోయిందని ఎప్పుడూ దిగులు పడకూడదు. కష్టపడే గుణం, సమయస్ఫూర్తి మరియు కొత్తగా ఆలోచించే తెలివితేటలు ఉంటే ఎలాంటి కష్ట పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. నిజమైన ప్రతిభను, కష్టాన్ని స్థలం లేదా డబ్బు ఎప్పటికీ నియంత్రించలేవు.